సాయిరెడ్డి గారు, ఇంకో 35,000 జల్లా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన స్నేహితుడు, ఇంకో 30,000 ఇంకెవరో పెట్టి 1,00,000 రూపాయలతో ప్రారంభించిన తర్వాత మరి ఒక 3 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందులో జాయిన్ అవ్వటం, మరి ఆ తర్వాత మరి ప్రభుత్వంలో అనుమతులు పొందిన కొందరు పెద్దలు ఆ సమయంలోనే ఓహో ఈ జగతి ఉద్భవించింది, భవిష్యత్తులో బీభత్సమైన లాభాలు వస్తాయని చెప్పి గ్రహించి 10 రూపాయల షేర్ని 350 రూపాయలకి పెట్టుబడులు పెట్టినట్టుగా వాళ్ళు పెట్టుబడులు పెట్టిన వెంటనే వారికి చాలా అనుమతులు పెట్టిన రోజు ఆ పెట్టిన మరుసటి రోజు యాదృచ్ఛికంగా వారికి అనుమతులన్నీ రావటం జరిగినట్టుగా మరి సిబిఐ అభియోగం మోపటం, మరి ఆ తర్వాత మరి వాయిదాల మీద వాయిదాల మీద వాయిదా అని చెప్పి మరి ఇందులో రాయటం మనం చూసాం. ఇన్ని వాయిదాలు సమంజసం కాదు అని చెప్పి అప్పుడు నేను మాట్లాడటం జరిగింది. బహుశా 2 వారాల్లో అంటే 17 ఆ ప్రాంతంలో పోస్ట్ చేయమన్నారు, కానీ ఇంకా లిస్టింగ్లో అయితే రాలేదు. సో వీల్ మేక్ ఏ మెన్షన్ ఇఫ్ రిక్వైర్డ్, బట్ త్వరలో అది లిస్టు కావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేసిన కేసులు జనవరి 23వ తారీఖుకి పడినాయి. సో జనవరి 23వ తారీఖు అదేమవుతుందో చూడాలి, వెయిట్ చేద్దాం. ఇక ఒక గమ్మత్తైన సరే రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం, మరి దానికి ఏదో మరి ఈరోజు కూడా కోర్టులో ఉన్నట్టుంది. మరి అది వచ్చేలోపు మరి యాత్ర అనే ఒక సినిమా గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర 1 అంటే ఆయన పాదయాత్రను బేస్ చేసుకుని యాత్ర 1 వచ్చింది. ఒకే పాదయాత్ర నిజం, అది సక్సెస్ అనుకోండి. మరి ఇప్పుడు యాత్ర 2 ఆయన చనిపోయిన తర్వాత యాత్ర 2 పేరుతో మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర వ్యూహం మాదిరిగానే మన ముందుకు ఫిబ్రవరి 8 అంటే ఇంకొక నెల రోజుల తర్వాత మన ముందుకు రాబోతోంది. ఆ టీజర్ చూసా. మరి ఆ టీజర్లో ఒక కళ్ళు లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటే మమ్ముట్టి ఫోటో పెట్టుకుని అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జీవా పొరుగ్గా ఉంటాడు. జీవా వచ్చి నీకు కళ్ళు లేవు కదా, కళ్ళు లేకపోయినా ఎలా ఎందుకు పట్టుకున్నావు అని అడిగితే మరి ముఖ్యమంత్రికి అదే జగన్ బాబుకి కళ్ళు ఉన్నాయి కదా, ఆయన చూస్తాడని చెప్పి నేను పట్టుకున్నానని చెప్పి మరి ఆయన చెప్తాడు. సరే, దీని మీద సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్లు అవి చూడాలి తప్ప మనం చెప్తే ఎంజాయ్ చేయలేరు. ఏదైనా ఒక నిజాన్ని చెప్తే జనం దాని మీద ప్యారడీలు చేయలేరు తప్ప ఒక పచ్చాబద్ధాన్ని మనం చెప్పేస్తే మరి జనం ఎన్ని రకాల ప్యారడీలు చేస్తారు. ఆ టీజర్ అలా వచ్చిందో లేదో గంటలో ఆ టీజర్లో ఉన్న ప్రతి సన్నివేశానికి మరి గమ్మత్తైన మీమ్స్, ఇవాళ రోజుల్లో మీమ్స్ అంటున్నారు వాటిని, ఒక గమ్మత్తైన మీమ్స్ వచ్చినాయి. మరి చరిత్రలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి యాత్ర 1 అంటే ఆయన మీద ప్రేమతో చూశారు. బట్ మన ముందే ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సినిమాలో యాత్ర 2లో మరి మద్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లకి 4 ఒక్క షాపు కూడా మద్యం షాపు లేకుండా చేయకపోతే ఓటు అడగను అన్న
సీన్ యాత్ర 2లో ఉంటుందా మరి నాకు తెలియదు. సిపిఎస్ రద్దు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్న సీను ఈ సినిమాలో ఉంటుందా లేదో నాకు తెలియదు. మరి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉండాలి అని జనాలకి మాటిచ్చిన సీను మరి ఈ సినిమాలో ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ ఏది ఏమైనా మరి సినిమాలో మమ్ముట్టి గారి క్యారెక్టర్ మరి ఎంతసేపు ఉంటుందో తెలియదు. కానీ మరి యాత్ర 1 రిలీజ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీలో చుట్టూ నవరత్నాల మధ్యలో ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి ఫోటోయే ఉండేది. మరి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఫోటో అప్పుడంతా కంటిన్యూ చేశారు 14 నుంచి 19 దాకా. 19 ఎలక్షన్ టైంకి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కనే ఇలా సైడ్ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా వచ్చింది. మరో 2 సంవత్సరాలు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా తెరమరుగయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సెంటర్లో చిక్కటి చిరునవ్వుతో ఆయన స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మరి డెఫినెట్గా యాత్ర 2, యాత్ర 1 రాజశేఖర రెడ్డి గారి స్టోరీ జనం బాగా చూశారు. యాత్ర 2 చూడపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ లాగా ఉంది. అక్కడికే ఆవిడ్ని సోనియా గాంధీ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా, మరి మహేష్ మంజ్రేకర్ చంద్రబాబు నాయుడు గారు పాత్ర పోషించినట్టుగా మరి అందులో కావాలని చెప్పి వీరి మీద కేసులు వేసినట్టుగా చూపెట్టారు. మరి ఇవాళే చూసాం మనం. మరి కావాలని కేసు పెట్టి మరి వీరు నిర్దోష అయితే టక్కమని ప్రూవ్ చేసేసుకోవచ్చు కదా. 381 వాయిదాలు అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మరి వాళ్ళ జనాలు అడిగేస్తారు. మరి అడగకుండా ఉండలేరు కదా. సో కాబట్టి మరి ఇటువంటి రిస్కులు ఉంటాయి మరి అలాంటి సినిమాలు తీసినప్పుడు. సరే, ఏదేమైనా యాత్ర 2 విజయవంతమయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే అన్నీ మనకు తెలిసిపోయినాయి కాబట్టి. బట్ యాత్ర 3 ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ తర్వాత జరిగే సంఘటనలతో మరి యాత్ర 3 ఈ మహి వి రాఘవ్ గారు తీస్తారా, లేదు దానికి పేరు మార్చి మళ్ళీ ఇంకెవరన్నా తీస్తారో నాకు తెలియదు. కానీ ఒకసారి ఆ టీజర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టీజర్ చూడండి, ఆ మీమ్స్ కూడా చూడండి. భలే సరదాగా భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక అంగన్వాడీలతో ముగిద్దాం. అంగన్వాడీలు మరి మొన్న ఎస్మా ప్రయోగిస్తే వాళ్ళు చెప్పారు, సత్యబాబు గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వాళ్ళని ఒక్కసారి పిలిచి, సరే ఆయన సెక్రటేరియట్కి వెళ్ళరు, పోనీ ఆయన కొంపకే పిలిచి ఓ 10 మంది నాయకురాళ్ళని పిలిచి, అమ్మ నేను ఇది చేయాలనుకున్నాను, మాట ఇచ్చాను, కానీ ప్రస్తుతానికి నేను ఇది చేస్తాను తల్లి అని చెప్పి నుదుటి మీద ఒక ముద్దు పెట్టి అలా గతంలో మోడల్లో మరి వాళ్ళకి అనునయించి మరి పంపించేస్తే మరి కొంతవరకు సమస్య సెటిల్ అయ్యే అవకాశం ఉంది తప్ప మరి ఈయన